నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఒక వీక్ మాత్రమే మిగిలింది. మరి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారు? బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి కూడా హింట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ ఇది అన్ఫెయిర్ అని మీరు ఫీల్ అవుతారు అన్నట్టుగా హింట్ ఇస్తున్నారు. మరి ఆ అన్ఫెయిర్ డెసిషన్ ఏమై ఉంటుంది? హౌస్ మేట్స్ అందరూ కలిసి సంజనాని టార్గెట్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? కళ్యాణ్ తనూజ ఎలా చెప్తే అలాగే వింటున్నాడా? తనూజ పూర్తిగా కళ్యాణ్ని కంట్రోల్ చేస్తుందా? భరణి అసలు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు? ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఆర్జే, సోషల్ యాక్టివిస్ట్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాషా ఉన్నారు. హలో శేఖర్ భాషా గారు. హాయ్ అనింద్ర. సో డే బై డే మన రివ్యూ ఉంటుంది. సో మీరు అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం సో ఈ వీక్ మాకు కొంచెం అందుబాటులో ఉండండి. ఎందుకంటే మీ రివ్యూ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా. సో మరి లాస్ట్ 2 ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేయాలి. ఆ 2 ఎపిసోడ్స్ కూడా సంజన గారి చుట్టూరే తిరిగినట్టు అనిపించింది నాకు. హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్లో మరి అంటే మొన్న డెఫినెట్లీ టార్గెట్ చేశారనిపించింది. నిన్న ఎపిసోడ్లో ఆవిడది కూడా కొంచెం చిన్న మిస్టేక్ ఉందేమో, స్ట్రాటజీ అర్థం కాక తను అట్లా అన్ఫెయిర్ డెసిషన్ తీసుకోవడం వల్లే ఇదంతా క్రియేట్ అయిందేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? అదే అంటే నువ్వు చేస్తే రైట్, నేను చేస్తే తప్ప అన్నట్టుగా సంజన అండ్ మన తనూజ మధ్య జరిగింది కదా. అంటే ఈవిడ సడన్గా డిసిషన్ మార్చేసుకుంది. నో డెమోన్ కాదు, ఇమ్ముని నేను అంటే వెంటనే నేను కూడా డిసిషన్ మార్చుకుంటున్నాను, నువ్వే అని చెప్పి. అంటే తాడిదండువాడు తలదండువాడు ఉండి ఇట్లాంటి సామెతలు గుర్తొస్తుంటాయి. ఎవరైతే ఇమ్మునే దగ్గరుండి వాళ్ళని వీళ్ళని చెప్తే అంతా ఓకే అని ఆఖరికి గురువుకే గోటం కొట్టాడు అన్నట్టుగా ఇమ్మునే నామినేట్ చేసింది ఈవిడ. ఓకే, నువ్వు చేసిన పని నీకే తగులుతుంది, కర్మ ఇస్ ఎ బూమరాంగ్ అని చెప్పి డైరెక్ట్గా సంజనానే నామినేట్ చేస్తూ అది సంజనాని వెళ్ళడానికి లేదని చెప్పి తనుజ చెప్పుకొచ్చింది. జరుగుతుంటాయి. కానీ టక్కుమని చూసేవాళ్ళకి నాకు తెలిసి ఎవ్వరు కూడా ఓట్లు వేసేవాళ్ళు వీళ్ళందరూ మొత్తం ఎపిసోడ్లు చూడరు. అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా చూసుకొని వాళ్ళు ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు, ఒక ఐడియాలో. అండ్ బిగ్ బాస్ ప్రోమో కట్స్ లేకపోతే ట్రోలింగ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చేస్తాయి పబ్లిక్ని. ఆ కోణంలో ఇప్పుడు 4-5 ఒకటేసారి సంజనాని టార్గెట్ చేస్తే సంజన మీదకి ఒక సింపతి, ఆ సింపతి వల్ల ఒక ఓట్ బ్యాంకు తయారవుతుంది. అయ్యో పాపం సంజన అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ ఇన్నాళ్ళు డెమోన్ మీద ఏదైతే నెగిటివిటీ ఉండిందో రీతు వెళ్ళిపోయిన తర్వాత మనోడు ఫ్రీ అయిపోయాడు. కానీ అది వెళ్ళి ఇప్పుడు ఇండైరెక్ట్గా ఉంది, డైరెక్ట్గానే కళ్యాణ్కి చుట్టుకున్నట్టు అనిపిస్తుంది. సంజన ఎలా అయితే రీతుని గట్టిగా కడిగి పడేసిందో, రాత్రిపూట ఏమిటా గొసగొసలు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి, ఆ రేంజ్లో కాకపోయినా కూడా భరణి ఇదే రేంజ్లో కళ్యాణ్ గడిగేశాడు. ఓకే, నువ్వు పప్పెట్ అయిపోతున్నావు, మొన్నటిదాకా వీళ్ళిద్దరు నడిచింది, ఇప్పుడు మీ ఇద్దరు అనుకునే అంత రేంజ్ కాకపోయినా కూడా లిటరల్లీ ఆవిడ ఏం చెప్తే అది దాసోహం అన్నట్టుగా నువ్వు ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అనేది. ఇది ఖచ్చితంగా ఆ రోజున సంజనాకి ఎలా ప్లస్ అయిందో భరణికి కూడా ఈ రోజున అది ప్లస్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ హీ డస్ ద సేమ్ థింగ్. కళ్యాణ్ ఎంతసేపు ఈవిడ భజనగా చేస్తూ తిరిగితే వాడికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అన్న టైప్లో రీతు పరిస్థితి ఎలా అయిందో కళ్యాణ్కి కూడా అలాగే అవ్వచ్చు. కళ్యాణ్ టాప్లో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. చాలా ఇవి కూడా సోల్జర్ అవ్వాలి, ఇవన్నీ కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తనూజకు కూడా గట్టిగానే ఫాలోయింగ్ కావాలని కోరుకుంటున్నారు. బిగ్ బాస్ అన్న అన్ఫెయిర్ డిసిషన్ ఏదవుతుంది అంటే వీళ్ళిద్దరిలో ఒకరు కనుక ఎలిమినేట్ అయిపోతే అన్ఫెయిర్ అనుకుంటారు బిగ్ బాస్ చెప్తారు. ఇంతకన్నా అన్ఫెయిర్ ఉండదు కదా. ప్రపంచం అంతా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కావాలని కోరుకుంటూ ఉన్నప్పుడు టక్కుమని ఎవరో ఒకళ్ళని బయటకు పంపించేస్తాడంటే ఇదేమిట్రా అని చెప్పి అప్పట్లో కౌశిక్ కోసం ర్యాలీలు జరిగినట్టుగా ఏదైనా ఇది జరిగినా ఆశ్చర్యపోవక్కర్లే. కానీ అటువంటి డెసిషన్ తీసుకునే ధైర్యం చేస్తారంటారా? బిగ్ బాస్ చేతిలో ఏమీ ఉండదు. కొంతవరకు ఏదో ఫుటేజీలు చూపించడం వరకు మాత్రమే చేయగలడు తప్ప నిజానికి ఓటింగ్ని అంటే ఈ రకంగా ప్రభావితం చేస్తాడు తప్ప ఓటింగ్ నిజంగానే తగ్గిపోయిందంటే వెళ్ళిపోవాల్సిందే. అంటే అన్ఫెయిర్ అని ముందే ప్రిపేర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు శ్రీజని బయటకు పంపించినప్పుడే అన్ఫెయిర్ అని చెప్పి ట్రెండ్ చేసి తన హౌస్లో పంపించే వరకు కూడా ఎవరు తగ్గలేదు. కానీ
వీళ్ళ ఈ ట్వీట్ల కోసం, కామెంట్స్ కోసం, ఈ ట్రోలింగ్ కోసం అయినా సరే పంపించి బయటకు పంపిద్దాం అన్నట్టుగా చేసినట్టు అనిపించింది అది. అవును. సో పెద్ద కేర్ చేసినట్టు అనిపించలేదు బయట నుంచి ఆడియన్స్ ఎంత గోల్ చేసినా కూడా. మనకి అలా అనిపిస్తది. కానీ నిజానికి జరిగిందేంటంటే, 'బిగ్ బాస్' తన మీద పడ్డ నిందని గడుక్కోవడానికో, లేపోతే ఇంకో ఏదైనా సరే వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. బికాస్ బీయింగ్ ఎ సెలబ్రిటీ అండ్ నాగబాబు అండ్ జనసేన సపోర్ట్ ఉండడం వల్ల ఇట్ వాస్ ఫెచింగ్ భరణి. యెస్. అంటే బర్నీ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు సంజన గారికి ప్లస్ అయినట్టు ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇంకా తనుజ రిలేషన్ గురించి ఈరోజు ఆయన మాట్లాడింది ప్రోమో చూస్తే. సో డెఫినెట్‌గా అది ప్లస్ అవ్వడంతో పాటు ఆల్రెడీ ఆయనకి సపోర్ట్ ఉంది అంటున్నారు. సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్‌తోనే హౌస్‌లోకొచ్చాడు. ఇప్పుడు ఆ సపోర్ట్‌తోనే సర్వైవ్ అవుతున్నాడు అనడం. ఇప్పుడు ఆయన డైరెక్ట్‌గా కెప్టెన్ అవ్వడం. సో ఇవన్నీ కూడా టాప్ 5లో ఉండడానికి భరణికి ప్లస్ ప్లస్ అవుతున్నాయి. అవుతుంది. భరణి టాప్ 5లో భరణికి ఉంటారని ఫిక్స్ నిజంగానే అయిపోయారు ప్లస్ అవుతుంది. మాక్సిమం. ఎందుకంటే నేను గమనిస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా కాదు. చాలామంది లేడీసు తనూజకి ఎలా అయితే కావాలనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ భరణికి సపోర్టింగ్ నాకు ఈ మధ్య కనబడుతుంది. దట్ ఈస్ షాకింగ్ ఫర్ మీ. సడన్‌గా భరణి బిఫోర్ మనోడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వకముందు, కెప్టెన్ అవ్వకముందు తనకి పీక్స్ ఇంకా బయట కామెంట్స్ గానీ, బయట ఫాలోయింగ్ గానీ ఇదంతా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకుంటే కెప్టెన్ అయిన తర్వాత నామినేషన్స్‌లో లేడు. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు కూడా నామినేషన్స్‌లో లేడు. అంటే ఈ టాస్క్‌లాడి అంత గెలుచుకుని సొంతం చేసుకున్నా కూడా బయట తనని కొంచెం ఎలివేట్ చేయడానికి ఏం లేకుండా పోయింది. సో ఓటింగ్ కూడా లేకుండా పోయింది. ప్లస్ ఇప్పుడు తనూజ చుట్టూ తిరుగుతున్నాడు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. సో ఇదంతా మైనస్ అయ్యి గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనుకోవచ్చా? ఒకటి ఇది ఖచ్చితంగా ప్రస్తుతం సేఫ్ సైడ్‌లో ఉన్నాడు అనుకోవడం ఓకే. కానీ రేపు ఫ్యూచర్‌లో ఇలాగే వెళ్ళిపోతే 2, 3 వారాలు 2, 3 వారాలు కదా! అంతే 1 వీక్‌లోనే ఇది తగ్గిపోయిందంటే మహిష్మతి మర్చిపోద్ది. బట్ తనూజ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రీతుకొచ్చిన చెడ్డ పేరు తనూజకి రాకూడదు. సరే అది నాకు తెలిసి తనూజ ఫస్ట్ నుంచి కూడా తను కేర్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఫైనల్ స్టేజ్‌లో ఎట్టాగైనా సరే చేసి గెలవాలి అనే అది ప్రతి ఒక్కడికి ఉంటది. ఆ కోరికతో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్‌లు జరుగుతాయా కంట్రోల్ చేయడానికి? ఆ కంట్రోలింగ్ మెంటాలిటీ తను ఎక్కడైనా సరే ఓటింగ్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చెప్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి? మనం అనుకుంటాం గానీ, బట్ అక్కడ ఆ టైంలో పీక్ స్టేజ్‌లో కదా! ఇంకా ఏదైనా సరే ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా గెలవడమే ఇంపార్టెంట్. మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం అనుకునే స్టేజ్‌కి వెళ్ళిపోయారంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ కంట్రోలింగ్ కళ్యాణ్ గనక గట్టిగా కనబడిందంటే ఇద్దరికీ మైనస్ అవుతది. అండ్ భరణికి ప్లస్ అవుతది. సంజన చెప్పలేం. మేబీ ఈ డబుల్ ఎలిమినేషన్‌లో ఆవిడ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ అయితే గట్టిగా కనబడుతున్నాయి. ఓకే. సంజన అండ్ కంటే ఇప్పుడు ఈ 2 షాకింగ్‌గా ఎపిసోడ్స్ డెమోన్ కూడా ఏమన్నా తనకి ప్లస్ అవ్వలేదంటారా? ఖచ్చితంగా ప్లస్ అవుతోంది. కానీ ఓటింగ్ ఆ రేంజ్‌లో సంజన చాలా ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఫిల్టర్ లేకుండా ఉన్నారు అని చెప్పి చాలా కామెంట్స్ నిజమే. వస్తున్నాయి. పాజిటివ్ నిజమే. అవునట్టు సంజనాకి కొంచెం. పాజిటివ్‌గా ఉంది. కానీ అది ఆ రేంజ్‌కెళ్తదా? ఆ ఫ్యాన్ బేస్ అంత ఉందా అనేదే ఆలోచన. ప్రస్తుతానికైతే సంజన వేవ్ పెరుగుతోంది. ఇట్స్ ఇంక్రీజింగ్. కళ్యాణ్‌ది తగ్గుతోంది. తను వచ్చేది స్టేబుల్‌గానే ఉన్నట్టుగానే తెలుస్తుంది. బట్ ఇప్పుడు భరణి కామెంట్స్ వల్ల ఇది కొంచెం డిప్ అవుతదా వీళ్ళ రిలేషన్ వల్ల? భరణి చెప్పిన మాట నిజం అని జనాలు నమ్మితే వీళ్ళిద్దరికీ అది గ్రాఫ్ డౌన్ అవుతది. సంజనాని వీళ్ళందరూ టార్గెట్ చేశారు కాబట్టి జనాల సింపతి సంజనాకి ఉండి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇమ్ము నార్మల్‌గానే ఉన్నాడు. అండ్ అలాగే డెమాన్‌కి రీతు ఓటింగ్‌లు గట్టిగా పడితే ఆయన ఉండే అవకాశం ఉంది అనేది ఒక డౌట్. ఇప్పుడు రీతుకున్న ఓటింగ్ అంతా ఇప్పుడు ఏమవుతది? వాళ్ళంతా అన్‌ఎంప్లాయిడ్ అయిపోయారు ఇప్పుడు. ఎవరికో ఒకళ్ళకి కొట్టాలంటే రీతు ఏయ్ కొట్టండ్రా వాడికి అందనుకో కొట్టేస్తారు. మరి రీతు చేతిలో ఉంటదది. వాళ్ళ పీఆర్‌కి ఏం చెప్తదో రీతు. అయితే ఈ రోజు టాస్క్‌లో తనూజ విన్ అయినట్టు తెలుస్తుంది. ఓట్ అప్పీల్ కోసం ఆడియన్స్ ముందుకొస్తే నేను ఆల్రెడీ ఇమ్మాన్యుయల్‌ది అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు తనూజ వస్తది. సో ఎట్లా ఉంటుంది? విన్ అయితే మళ్ళీ తనకి ఇంకొంచెం పెరిగే గ్రాఫ్ ఛాన్స్ ఉందా? విన్ అవ్వడం, లూజ్ అవ్వడం వల్ల గ్రాఫ్‌లు పెరగవు గానీ, ఇది చెప్తున్నాను కదా! ఇటువంటి దీంట్లో పడకుండా ఏది కంట్రోలింగ్ మెకానిక్స్‌లోకి పోకుండా జాగ్రత్తగా ఆడడం వల్ల క్యారెక్టర్ వల్లే నీకు ప్లస్, మైనస్ అవుతది తప్ప ఇంక వేరే గేమ్‌లో ఏముంది గెలుస్తారు, ఓడుతారు. దాంట్లో పెద్దేం లేదు. మేబీ బిగ్ బాస్ ఏమన్నా సేవింగ్ ఇస్తే ఆ రకంగా బచాయించుకోవచ్చు. ఓకే. భరణి, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు బాండింగ్ మంచి బాండింగ్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు మంచిగా. సో హౌస్‌లో వీళ్ళిద్దరే కొంచెం జెన్యూన్‌గా బాండింగ్‌లో ఉన్నారు అనుకుంటున్నాం. ఈరోజు ప్రోమో చూస్తే ఈరోజు జరగబోయే టాస్క్‌లో
ఇటు సుమన్ శెట్టికి పడే బాల్స్ అన్నీ కూడా భరణి క్యాచ్ చేశారు. అంటే ఎవరు ఎక్కువ బాల్స్ హోల్డ్ చేస్తే సో వాళ్ళు విన్నర్ అనుకుంటా మేబీ. సో కళ్యాణ్ సుమన్ శెట్టి కోసం వేస్తున్న బాల్స్ కూడా ఆయన పక్కకు వచ్చేసి ఆయనే క్యాచ్ చేశాడు అట్లా. అది సుమన్ శెట్టికి నచ్చలేదు. ఆయన కొంచెం అన్న ఏంటన్నా అని కొంచెం సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికి ఏమైనా కొంచెం క్లాష్ అయ్యే ఛాన్స్ ఉందా? క్లాష్ అయితే ఎవరికి ప్లస్ అవుద్ది, ఎవరికి మైనస్ అవుద్ది? సుమన్ శెట్టి ఏమన్నా కొంచెం ఫైర్ అయితే ఓటింగ్ పెరుగుతుందా? చెప్పడం ప్రస్తుతం ఉన్న సినారియోలో సుమన్ శెట్టి ప్రస్తుతం అలాగే స్టేబుల్గానే ఉన్నాడు. యాక్చువల్గా లాస్ట్ వీక్ సుమన్ శెట్టి వస్తారు అన్నారు అందరూ, బయటకు వచ్చేస్తారు ఇంకా ఆయన. రీతు అన్ఎక్స్పెక్టెడ్గా రీతు వచ్చింది. లేదు సుమన్ శెట్టికి ప్లస్ అయింది. గత 2 వారాల క్రితం నుంచి ఆయనకి పాజిటివ్ వేవ్ నడుస్తుండింది. రీతుకి ఖచ్చితంగా సంజన దెబ్బ, అది అయితే డౌట్ లేదు. సంజన దెబ్బ జనాల్లో గట్టిగా వెళ్ళింది.